ప్రమాదకరం. ప్రస్తుతం యేసుతో మీకున్న సంబంధం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఒక థర్మామీటర్ తీసుకుంటే దాని పైభాగం ఆయన కోసం మంటలాంటి ఉత్సాహంగా ఉండటం, దాని అడుగు భాగం మంచులాంటి చల్లదనం ఉండటం అని అనుకుందాం. మరి మీరు ఆ థర్మామీటర్ మీద ఎక్కడ ఉన్నారు? సగానికి పైన లేక కింది భాగానికి దగ్గరగానా? అటు వేడిగా ఇటు చల్లగా కాకుండా మధ్యలో ఉన్నది నులివెచ్చని స్థితియే. ప్రకటన గ్రంథం 3:15లో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. మీరు ఉదయాన్నే లేచి ఏమి చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఉద్దేశాలను మాత్రమే యేసుక్రీస్తు వారు చూడరు. మీరు జీవితాన్ని నిజంగా ఎలా గడుపుతున్నారు, రోజంతా మీ పనులు ఎలా ఉన్నాయి, మీ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నారు అనేవి ఆయన చూస్తారు. ఆయన ఇంకా ఇలా అంటున్నారు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులి వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే